Dear students, in this video we are going to discuss about the topic classification of elements in the periodic table. So ఈ మనకి IIIT ఎగ్జామ్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిక్ టేబుల్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మనం దాంట్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ లెసన్లో చూద్దాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మన ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా వాటి యొక్క ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని సర్టెన్ టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇన్ 1661 13 ఎలిమెంట్స్ వర్ దేర్, అంటే 1661లో 13 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇన్ 1865 63 ఎలిమెంట్స్ వర్ ఇన్వెంటెడ్. సో 1865లో 63 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ 1940లో 108 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ అలాగే మనకున్నటువంటి టాపిక్లో రాబర్ట్ బాయిల్ అనేటటువంటి ఆయన చెప్పినటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. రాబర్ట్ బాయిల్ ఈయన ఏం చెప్పారంటే an element cannot be decomposed into further simple substance. సో ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంది అనుకుంటే it cannot be decomposed into further simple substance అంటే మళ్ళీ ఎలిమెంట్ మారి సింపుల్ సబ్స్టెన్స్ అంటే ఒక ఎలిమెంట్ చేంజ్ అయ్యి ఇంకొక అదర్ సింపుల్ సబ్స్టెన్స్గా మారదు అని ఏం చెప్పారు. సో మనకి ఇది కూడా బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏమని అంటే who told that an element cannot be divided into further simple substance అని అడిగితే మనం రాబర్ట్ బాయిల్ అని ఆన్సర్ చేయాలి. అంటే ఒక ఎలిమెంట్ ఎనదర్ సింపుల్ సబ్స్టెన్స్గా డివైడ్ అవ్వదు అని ఎవరు చెప్పారు అంటే రాబర్ట్ బాయిల్ చెప్పారు. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మన సిలబస్లో ఉన్నటువంటి విషయాలు చూస్తే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో డాబర్నీర్ ట్రయాడ్ అనేటటువంటిది మనకి ఫస్ట్ కాన్సెప్ట్. దట్ ఈస్ డాబర్నీర్ ట్రయాడ్. సో ఈ డాబర్నీర్ ట్రయాడ్ ఏం చెప్తుంది అంటే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ వెయిట్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో కనుక మనం అరేంజ్ చేసినట్లయితే, అలాగే 3 ట్రయాడ్స్గా తీసుకున్నట్లయితే, సపోజ్ ఏబిసి అనేటటువంటి ఏవైనా ఒక 3 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. అటామిక్ వెయిట్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. This is increasing order of atomic weights. Increasing order of atomic weights. Atomic weights యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్న 3 ఎలిమెంట్స్ కనుక తీసుకుంటే ఈ డాబర్నీర్ ట్రయాడ్లో ఏం చెప్పారంటే డాబర్నీర్ మధ్య ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్, దట్ మీన్స్ అటామిక్ వెయిట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఏ అండ్ సి. అంటే ఏ అండ్ సి యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క యావరేజ్ దానికి ఈక్వల్గా ఉంటుంది బి యొక్క అటామిక్ వెయిట్ అని చెప్పారు. దట్ మీన్స్ అటామిక్ వెయిట్ ఆఫ్ బి దేనికి ఈక్వల్గా ఉంటుంది, అటామిక్ వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ అటామిక్ వెయిట్ ఆఫ్ సి బై 2. సో బి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఏ అండ్ సి యొక్క అటామిక్ వెయిట్ల యొక్క మీన్స్ లేదా యావరేజ్కి ఈక్వల్గా ఉంటుంది అని చెప్పారు డాబర్నీర్. సో మనకి దీంట్లో బిట్స్ ఎలా అడుగుతారు అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, దాన్ని బట్టి బిట్స్ ఎలా వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్స్ ఏమిటి అంటే సల్ఫర్, సెలీనియం, టెలూరియం. అలాగే నెక్స్ట్ ఇంకేమున్నాయంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. నెక్స్ట్ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, మ్యాంగనీస్, క్రోమియం అండ్ ఐరన్. సో దీంట్లో సెలీనియం యొక్క అటామిక్ వెయిట్ని తీసుకుంటే సల్ఫర్ అండ్ టెలూరియం యొక్క అటామిక్ వెయిట్ యొక్క మీన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇన్ డాబర్నీర్ ట్రయాడ్ సల్ఫర్, సెలీనియం, టెలూరియం, ది అటామిక్ వెయిట్ ఆఫ్ సెలీనియం ఈజ్ ఈక్వల్ అని అడిగితే సల్ఫర్ ప్లస్ టెలూరియం బై 2 అని రాయాలి మనం ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇన్ సల్ఫర్, సెలీనియం అండ్ టెలూరియం, అలాగే ఇంకొక రకంగా బిట్ ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే అటామిక్ వెయిట్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ టెలూరియం, సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ టెలూరియం ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమని రాయాలి, 2 ఇంటూ అటామిక్ వెయిట్ ఆఫ్ సెలీనియం అని రాయాలి. అలా ఆన్సర్ చేయాలి. అలా డిఫరెంట్ టైప్స్గా మనకు క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ డాబర్నీర్ ట్రయాడ్ అని అడిగితే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వస్తాయి. అలాగే
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డాబర్నీ ట్రయాడ్ అని అడిగి ఈ 3 ఇచ్చి మధ్యలో ఏదైనా ఒకటి మారిస్తే ఇది డాబర్నీ ట్రయాడ్ కాదు అని మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అటామిక్ వెయిట్ ఆఫ్ సెలీనియం ఈజ్ ఈక్వల్ టు అంటే యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ టెలూరియం అని ఆన్సర్ చేయాలి. అలాగే సమ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ టెలూరియం ఈజ్ ఈక్వల్ టు అంటే 2 into అటామిక్ వెయిట్ ఆఫ్ సెలీనియం అని రాయాలి. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్లో మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ అబౌట్ డాబర్నీ ట్రయాడ్. అలాగే ఈ డాబర్నీ ట్రయాడ్ కూడా మనకి కొన్ని కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దోస్ ఆర్ డ్రాబ్యాక్స్ ఆర్ లిమిటేషన్స్. అవేమిటి అంటే డ్రాబ్యాక్స్ ఆర్ లిమిటేషన్స్ ఆఫ్ డాబర్నీ ట్రయాడ్ అవేమిటి అంటే వెరీ లో మాస్ ఉన్నటువంటివి కానీ వెరీ లో మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ కానీ లేదా వెరీ హై మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో డాబర్నీ ట్రయాడ్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ది ఎలిమెంట్స్ ఆఫ్ హ్యావింగ్ లో మాస్ అండ్ వెరీ హై మాస్. హై మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని అలాగే లో మాస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దట్ ఈస్ అబౌట్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. ఈ ట్రయాడ్ని తీసుకుంటే కనుక క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ ఫ్లోరిన్ అండ్ బ్రోమిన్ యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క మీన్ లేదా యావరేజ్కి ఈక్వల్గా లేదన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో డ్రాబ్యాక్. ఈ 2 డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి డాబర్నీ ట్రయాడ్లో. సో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది డాబర్నీ ట్రయాడ్ యొక్క ఎగ్జాంపుల్స్ అలాగే ఈ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని ఇచ్చేటటువంటి బిట్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టర్స్. న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టర్స్. సో నెక్స్ట్ వచ్చినటువంటి క్లాసిఫికేషన్ ఏమిటి అంటే న్యూలాండ్స్. ఈ న్యూలాండ్ అనేటటువంటి ఆయన ఏం చేశారంటే ఒక 8 ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో 8 ఎలిమెంట్స్ని కనుక తీసుకుంటే సపోజ్ ఇవి 8 ఎలిమెంట్స్ 3, 4, 5, 6, 7, 8. సో ఇఫ్ ఎలిమెంట్స్ ఆర్ టేకెన్ ఇన్ ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అంటే వీటి యొక్క అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇది అనుకుందాం. అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ అటామిక్ వెయిట్. ఈ అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకుంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ అలాగే 8th ఎలిమెంట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ 8th ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్పారనమాట ఈ న్యూలాండ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఆఫ్ యాక్టర్స్లో. అయితే ఈ అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో తీసుకున్నప్పుడు ఈయన ఒక క్లాసిఫికేషన్ కూడా చేశారు. ఎలాగంటే ఒక 7 రోస్గా తీసుకున్నారు. ఈ 7 రోస్ని కూడా 7 గ్రూప్స్ అని పిలిచారు. దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏంటి 7 గ్రూప్స్గా ఫామ్ చేశారు. 7 గ్రూప్స్గా ఫామ్ చేశారు న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టర్స్లో. అలాగే నెక్స్ట్ ఇంకేం చేశారు దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అంటే ఈ న్యూలాండ్ అనేటటువంటి ఆయన ఫస్ట్ అటామిక్ వెయిట్ అనేటటువంటి అటామిక్ నెంబర్ అనేటటువంటి కాన్సెప్ట్ని ప్రపోజ్ చేసినటువంటి ఆయన ఎవరంటే న్యూలాండ్. సో అటామిక్ నెంబర్ ఈజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై న్యూలాండ్. నెక్స్ట్ ఈ న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివ్స్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవేంటో కూడా మనం తెలుసుకోవాలి. ఈ లిమిటేషన్స్ ఏమిటి అంటే ఈ న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివ్స్ ఏం చేసిందంటే కాల్షియం యొక్క అటామిక్ వెయిట్ ఎంతైతే ఉందో దానికన్నా ఎక్కువగా ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో అటామిక్ వెయిట్ కాల్షియం కన్నా ఎక్కువ అటామిక్ వెయిట్ ఉంటే గ్రేటర్ దెన్ అటామిక్ వెయిట్ ఆఫ్ కాల్షియం ఉంటే కనుక వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అది ఒక పాయింట్. అలాగే నెక్స్ట్ 56 ఎలిమెంట్స్ గురించి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో దిస్ ఈజ్ ఇంకొక లిమిటేషన్. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రూప్స్లో ఒకే స్లాట్లో 2 ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేశారు. సో 2 elements in one slotలో 2 ఎలిమెంట్స్ని మనం 2 ఎలిమెంట్స్ని ఈ న్యూలాండ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది కూడా ఒక లిమిటేషన్. సో ఇక్కడ చూసినట్లయితే న్యూలాండ్ కాన్సెప్ట్ ఆఫ్ యాక్టర్స్లో ఫస్ట్ గ్రూప్లో ఈ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఈ ఎలిమెంట్స్లో కూడా అంటే ఈ ఫస్ట్ ఒక స్లాట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని పెట్టారు న్యూలాండ్. కానీ ఒకే స్లాట్లో కోబాల్ట్ అండ్ నికెల్ ఈ 2 ఎలిమెంట్స్ని కూడా ఒకే స్లాట్లో పెట్టడం ఒక లిమిటేషన్. అలాగే నెక్స్ట్ ఈ
ఈ ఎలిమెంట్ ఒకే ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నటువంటి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి హాలోజన్స్ అన్ని కూడా సెపరేట్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి. ఈ విధంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఒకే గ్రూప్లో పెట్టడం అనేది కూడా ఒక లిమిటేషన్. సో ఈ విధంగా న్యూలాండ్స్ కాన్సెప్ట్కి సంబంధించి మనకి ఏమేమి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే న్యూలాండ్స్ కాన్సెప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకుని వచ్చింది. అలాగే ది సైంటిస్ట్ హూ ప్రపోజ్డ్ అటామిక్ నెంబర్ ఫస్ట్ అంటే న్యూలాండ్ అని రాయాలి. సో ఫస్ట్ అటామిక్ నెంబర్ ఈజ్ ప్రపోజ్డ్ బై న్యూలాండ్, అది కూడా బిట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ న్యూలాండ్స్ కాన్సెప్ట్ కంటైన్స్ 7 గ్రూప్స్గా కలిగి ఉంటుంది. సో ఇది కూడా ఒక బిట్గా అడుగుతాడు. నెక్స్ట్ అలాగే వాట్ ఆర్ ది లిమిటేషన్స్ అని అడిగితే ఒకే స్లాట్లో కోబాల్ట్ అండ్ నికెల్ అనేటటువంటి 2 ఎలిమెంట్స్ని ఉంచారు, అది ఒక లిమిటేషన్. అలాగే దిస్ కాన్సెప్ట్ ఈజ్ లిమిటెడ్ టు 56 ఎలిమెంట్స్ ఓన్లీ, 56 ఎలిమెంట్స్కి మాత్రమే ఇది సూటబుల్గా ఉంది. సో ఇది ఒక లిమిటేషన్. నెక్స్ట్ అలాగే గ్రేటర్ దెన్ అటామిక్ వెయిట్ ఆఫ్ కాల్షియం కనుక ఉంటే దిస్ కాన్సెప్ట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో అటామిక్ వెయిట్ ఆఫ్ కాల్షియం కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అది ఒక బిట్గా అడుగుతాడు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది లిమిటేషన్స్. ఇవన్నీ కూడా లిమిటేషన్స్. అలాగే న్యూలీ ఇన్వెంటెడ్ ఎలిమెంట్స్కి స్లాట్ ఏమీ అలాట్ చేయలేదు. సో నో స్పేస్ ఫర్ న్యూలీ ఇన్వెంటెడ్ ఎలిమెంట్స్కి ఒక స్లాట్ ఏది పెట్టలేదు, అది కూడా ఒక వన్ ఆఫ్ ది లిమిటేషన్స్. ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడగడానికి అవకాశం ఉంటుంది. Our next topic is Mendeleev's periodic table. Mendeleev's periodic table. దీన్ని షార్ట్ ఫామ్ ఆఫ్ టేబుల్ అని కూడా అంటారు, పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటారు. దీన్ని బేస్ చేసుకుని మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి Mendeleev's periodic table అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో Mendeleev's periodic table-ని షార్ట్ ఫామ్ ఆఫ్ టేబుల్ అని కూడా అంటారు. షార్ట్ ఫామ్ ఆఫ్ టేబుల్ అని కూడా అంటారు. అలాగే నెక్స్ట్ Mendeleev పీరియాడిక్ టేబుల్ కూడా అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకునే ఇంప్లిమెంట్ చేయబడింది. సో అటామిక్ వెయిట్స్ బేస్ చేసుకునే ఇంప్లిమెంట్ చేయబడింది. కానీ ఈ Mendeleev చెప్పినటువంటి విషయాలను బేస్ చేసుకుని చెప్పిన విషయాలను ఆధారంగా చేసుకుని ఒక పీరియాడిక్ లాని ప్రపోజ్ చేశారు. దట్ ఈజ్ ఫస్ట్ పీరియాడిక్ లా ఈజ్ ప్రపోజ్డ్. దట్ మీన్స్ అంటే ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకునే ఉంటాయి అనేటటువంటి పీరియాడిక్ లాని ఈ Mendeleev పీరియాడిక్ టేబుల్ని బేస్ చేసుకుని ప్రపోజ్ చేశారనమాట. ఈ Mendeleev చెప్పినటువంటి విషయాలను ఆధారంగా చేసుకునే పీరియాడిక్ లాని ప్రపోజ్ చేశారు. పీరియాడిక్ లా మీన్స్ మన ఈ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకుని ఉంటాయి అని గట్టిగా నమ్మారనమాట. ఎప్పుడు Mendeleev చెప్పినటువంటి విషయాన్ని బేస్ చేసుకుని, అది కూడా మనకి బిట్స్గా అడుగుతాడు. సో పీరియాడిక్ లా ఏం చెప్తుంది అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అని చెప్తారనమాట. పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. సో దీన్ని Mendeleev's పీరియాడిక్ లా అని కూడా చెప్తారు. షార్ట్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటారు. అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకుని ప్రపోజ్ చేయబడింది. నెక్స్ట్ అలాగే పీరియాడిక్ లా కూడా ఈ Mendeleev's పీరియాడిక్ టేబుల్ని బేస్ చేసుకుని వచ్చింది. ఆ పీరియాడిక్ లా ఏం చెప్తుంది అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ అని చెప్తుంది. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలాగే ఈ Mendeleev's పీరియాడిక్ టేబుల్కి సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దాంట్లో ఏమిటి అంటే ఈ Mendeleev పీరియాడిక్ టేబుల్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్గా తన పీరియాడిక్ టేబుల్ని క్లాసిఫై చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ గ్రూప్స్ అంటే ఏమిటంటే వర్టికల్ కాలమ్స్ని ఏమన్నారంటే గ్రూప్స్ అన్నారు. Mendeleev అతని పీరియాడిక్ టేబుల్లో ఇలా వర్టికల్ కాలమ్స్గా కొన్ని అరేంజ్ చేశారు. దీస్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. వర్టికల్ కాలమ్స్ని ఏమంటారు అంటే ఏమని రాయాలి మనం? గ్రూప్స్ అని రాయాలి. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్ అంటారు. అలాగే ఇట్లాంటి గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఈ టేబుల్లో 8 గ్రూప్స్ ఉన్నాయి. 8 గ్రూప్స్. సో Mendeleev పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ 8 గ్రూప్స్. అలాగే ఈచ్ గ్రూప్ కూడా ఏ అండ్ బి అనేటటువంటి సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయబడింది. అలాగే ఏ గ్రూప్లో ఏం చెప్తుంది అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఆక్సిజన్తో రియాక్ట్ అయితే
అప్పుడు R2O అనేటటువంటి ఫామ్లో వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ గ్రూప్లో మెన్షన్ చేయబడినాయి. అంటే ఏ గ్రూప్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్ అయినా సరే ఆక్సిజన్తో రియాక్ట్ అయితే R2O అనే ఫామ్లో మనకి కాంపౌండ్ ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఇందులో లిథియం, సోడియం, పొటాషియం ఉన్నాయి. లిథియం, సోడియం, పొటాషియం. O2తో రియాక్ట్ అయితే Li2O వస్తుంది, Na అయితే Na2O వస్తుంది, K అయితే K2O వస్తుంది. సో ఏ ఎలిమెంట్ అయినా సరే ఆక్సిజన్తో రియాక్ట్ అయితే R2O ఫామ్లో వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ గ్రూప్లో అరేంజ్ చేశారు. నెక్స్ట్ బి గ్రూప్లో ఎలా అరేంజ్ చేశారంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయితే RO అనేటటువంటి ఫామ్లో వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా బి గ్రూప్లో ఉంటాయి. అదేమిటి అంటే ఎగ్జాంపుల్, సపోజ్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం తీసుకున్నాం అనుకోండి. బెరీలియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే BeO వస్తుంది, అలాగే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. కాల్షియం ఆక్సిజన్తో రియాక్ట్ అయితే కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. సో R2O ఫామ్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఏ గ్రూప్లో ఉన్నాయి. నెక్స్ట్ అలాగే RO అనే ఫామ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్లో అరేంజ్ చేశారు. సో దట్ ఈస్ అబౌట్ మోడర్న్ మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్. దట్ ఈస్ ఆల్సో అబౌట్ గ్రూప్స్. నెక్స్ట్ వన్, పీరియడ్స్. మెండెలివ్ పీరియాడిక్ టేబుల్లోనే పీరియడ్స్ గురించి ఏం చెప్పారో చూద్దాం. పీరియడ్స్, ఫస్ట్ వన్ ఈజ్ గ్రూప్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పీరియడ్స్. సో పీరియడ్స్లో కూడా ఈయన ఏం చెప్పారంటే హారిజాంటల్గా ఉండేటటువంటి రోస్ కొన్ని ఉన్నాయి, దోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. ఇలా హారిజాంటల్గా కొన్ని 7 రోస్ ఏర్పాటు చేసుకున్నారు ఈ పీరియాడిక్ టేబుల్లో. దోస్ ఆర్ కాల్డ్ హారిజాంటల్ రోస్. దిస్ హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. హారిజాంటల్ రోస్ని ఏమంటారంటే పీరియడ్స్ అంటారు. ఇట్లాంటి పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7 ఉన్నాయి. 7 పీరియడ్స్ ఆర్ దేర్ ఇన్ మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్. ఇవి 7 పీరియడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇంకొకటి మెండెలివ్ పీరియాడిక్ సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రిడిక్షన్. ఆల్ ఆర్ అబౌట్ మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్. సో ప్రిడిక్షన్ మీన్స్ మెండెలివ్ గారు ఏం చేశారంటే కొన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేశారు. అలా ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎలిమెంట్స్ మనకి తర్వాత ఇన్వెంట్ చేశారు. అందువలన మెండెలివ్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా కరెక్ట్ అని ప్రూవ్ అయినాయి. అంటే అటామిక్ వెయిట్స్ని బేస్ చేసుకుని సపోజ్ ఈ స్లాట్లో ఒక ఎలిమెంట్ ఉంది, దాని యొక్క అటామిక్ వెయిట్ ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్కి కొంత అటామిక్ వెయిట్ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏదో మిస్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో అది ఎలిమెంట్ ఉంటుంది, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో దాన్ని ఇన్వెంట్ చేస్తారు అనే విషయాన్ని మెండెలివ్ చెప్పారనమాట. అలా చెప్పినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో ఇన్వెంట్ చేయబడ్డాయి. అందువలన మెండెలివ్ గారిని మనం అంత ఎక్కువగా మనం గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతాం. సో అవేంటి అంటే మెండెలివ్ గారు చెప్పినటువంటి ఎకా బోరాన్ తర్వాత మనం ఇన్వెంట్ చేసాము. దానికి ఏం పేరు పెట్టారంటే స్కాండియం అని పేరు పెట్టారు. నెక్స్ట్ అలాగే ఎకా అల్యూమినియం అనేటటువంటి ఎలిమెంట్ ఉంటుంది అని మనకి మెండెలివ్ గారు చెప్పారు. తర్వాత దాన్ని కనిపెట్టి గ్యాలియం అనే పేరు పెట్టారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఎకా సిలికాన్ అనేటటువంటి ఎలిమెంట్ కూడా ఉంటుంది అని చెప్పారు మెండెలివ్ గారు. తర్వాత మనం ఇన్వెంట్ చేసి దానికి జెర్మేనియం అనే పేరు పెట్టాం. సో ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడుగుతారు. ఏమని అంటే మెండెలివ్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ 8 ఎన్ని గ్రూప్స్ అంటే 8 గ్రూప్స్ అని రాయాలి. వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ అంటే గ్రూప్స్ అని రాయాలి. నెక్స్ట్ అలాగే ఈచ్ గ్రూప్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అంటే 2 సబ్ గ్రూప్స్ A అండ్ B. అలాగే ఫస్ట్ సబ్ గ్రూప్ కంటైన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ R2O అని రాయాలి. అలాగే సెకండ్ గ్రూప్ కంటైన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అంటే RO అని రాయాలి. Li2O, Na2O ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ అంటే ఫస్ట్ గ్రూప్ ఏ సబ్ గ్రూప్ అని రాయాలి. అలాగే MgO ఇన్ మెండెలివ్ పీరియాడిక్ టేబుల్ ఆర్ ఈజ్ ఇన్ అంటే ఫస్ట్ గ్రూప్ బి సబ్ గ్రూప్ అని రాయాలి మనం. అవన్నీ కూడా మనకి బిట్స్గా అడగడానికి అలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ 7 హారిజాంటల్ రోస్ అండ్ దోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. ఎన్ని పీరియడ్స్ ఉంటాయి అంటే 7 రాయాలి. నెక్స్ట్ అలాగే ప్రిడిక్షన్లో మెండెలివ్ ప్రిడిక్టెడ్ ఎకా బోరాన్ అండ్ లేటర్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ స్కాండియం. అంటే మనకి ఇంకా బిట్స్గా ఎలా అడుగుతారంటే స్కాండియం ఎకా బోరాన్ ఈజ్ ఇన్వెంటెడ్ బై మెండెలివ్, లేటర్ ఇట్ వాజ్ నేమ్డ్ యాజ్ అంటే స్కాండియం అని రాయాలి. అల్యూమినియం అంటే గ్యాలియం అని రాయాలి. ఎకా సిలికాన్ అంటే జెర్మేనియం అని రాయాలి. ఇవన్నీ కూడా మీరు ఎలాగో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఓకే, ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్
ఇవన్నీ కూడా మీరు ఈజీగా సిలికాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిలికాన్ అండ్ జెర్మేనియం ఆర్ సెమీ కండక్టర్స్. సో సిలికాన్ అని వచ్చిన వెంటనే జెర్మేనియం అని తర్వాత ఇన్వెంట్ చేశారని జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే అల్యూమినియంలో ఎల్ ఉంది, తర్వాత లేటర్ ఇన్వెంట్ చేసినప్పుడు గ్యాలియం, ఇందులో కూడా ఎల్ ఉంది. అలా అల్యూమినియం గ్యాలియం అని గుర్తుపెట్టుకోండి. బోరాన్ అండ్ స్కాండియం కూడా ఏదో మీరు ఒక లాజికల్గా గుర్తుపెట్టుకోవడం మంచిది. రోబో సినిమాలో బోరాగాడు ఉంటాడు కదా విలన్, అలాగా బోరా అందులో స్కామ్ చేస్తాడు. అలా బోరాన్లో బోరా ఉంది, అలాగే స్కామ్లో స్కామ్ ఉంది అని అలా ఏదో రకంగా మీకు తెలిసినటువంటి రీతిలో లాజికల్గా జ్ఞాపకం ఉంచుకోండి. ఓకే, బోరాన్ స్కాండియం, అల్యూమినియం గ్యాలియం, సిలికాన్ జెర్మేనియం. ఓకే, సో ఈ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్, పీరియడ్స్, ప్రిడిక్షన్ ఈ పాయింట్స్కి సంబంధించిన విషయాలన్నీ ఎలా బిట్స్ అడుగుతాడో తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కరెక్షన్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఈజ్ కరెక్షన్. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో కరెక్షన్ చేశారనమాట కొన్ని. అంటే ఏమిటంటే ఎగ్జాంపుల్ ఒకటి తెలుసుకుందాం. బెరిలియం అనే ఎలిమెంట్ ఉంటే కనుక ఆ బెరిలియం యొక్క వ్యాలెన్సీ అప్పటి వరకు ఎంతని ఫీల్ అయ్యేవారు అంటే 3 అనేటటువంటి వ్యాలెన్సీ ఉంటుంది దీనికి అని ఎక్స్పెక్ట్ చేసుకునేవారు ఆ కాలంలో. సో బెరిలియంకి కనుక 3 వ్యాలెన్సీ ఉంటే దీని యొక్క అటామిక్ వెయిట్ ఏమవుతుంది అంటే అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ, ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వ్యాలెన్సీ. సో దీని యొక్క ఈక్వలెంట్ వెయిట్ 4.5. సో 4.5 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 5 3s are 15, 1 12 plus 1 3 13.5. సో దీని యొక్క అటామిక్ వెయిట్ 13.5 వస్తుంది. సో మనం దీన్ని రాంగ్గా ఈ యొక్క మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో మనం పెట్టవలసి వస్తుంది. అందుకని ఈ మెండలీఫ్ ఏం చెప్పారు అంటే దీని యొక్క వ్యాలెన్సీ 3 కాదు, దీని యొక్క వ్యాలెన్సీ 2 అనేటటువంటి విషయాన్ని ఆయన ప్రిడిక్ట్ చేశారు. లేటర్ ఇట్ వాజ్ కరెక్ట్ అని మనకి ప్రూవ్ అయింది. సో వ్యాలెన్సీ 3 కాదు, వ్యాలెన్సీ 2 అని ఆయన చెప్పారు. ఆ రకంగానే ఈ యొక్క ఎలిమెంట్ని ఆయన సెకండ్ గ్రూప్లో ప్లేస్ చేశారు. సో బెరిలియం యొక్క వ్యాలెన్సీ 2 అయితే కనుక అప్పుడు ఏమవుతుంది అంటే దీని యొక్క అటామిక్ వెయిట్ 4.5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ 9. సో దీన్ని మనం సెకండ్ గ్రూప్లో పెట్టడానికి అప్పుడు కుదురుతుంది. అందువలన ఆయన ఏం చేశారంటే దీని యొక్క వ్యాలెన్సీ 2 అని ప్రిడిక్ట్ చేసి దీన్ని సెకండ్ గ్రూప్లో పెట్టారు. అది తర్వాత అదే కరెక్ట్ అనే విషయం కూడా తెలిసింది. అందువలన మన మెండలీఫ్ గారికి మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. మనకి ఈ బిట్స్లో ఎలా అడుగుతారంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బెరిలియం ఈజ్ అంటే 4.5. అలాగే మెండలీఫ్ కరెక్టెడ్ ది వ్యాలెన్సీ ఆఫ్ బెరిలియం 2 ఇంటూ అంటే 2 అని రాయాలి. ఎంతకి కరెక్ట్ చేశారు అంటే 2 అనే వ్యాలెన్సీకి ఆయన కరెక్ట్ చేశారు. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బిట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిగార్డింగ్ మెండలీఫ్స్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ anomalous series. Anomalous series అంటే ఏమిటి అంటే టెలూరియం అండ్ అయోడిన్. టెలూరియం యొక్క అటామిక్ వెయిట్ 127.6, అలాగే అయోడిన్ యొక్క అటామిక్ వెయిట్ 126.9. జనరల్గా అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో 126.9 అయోడిన్ ఫస్ట్ రాసి టెలూరియం తర్వాత రాయాలి. కానీ అలా అరేంజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మెండలీఫ్ ఏం చేశారంటే టెలూరియం ఫస్ట్ రాసి నెక్స్ట్ అయోడిన్ రాశారు. సో ఇదే తర్వాత కరెక్ట్ అని తెలిసింది. ఇలా ప్రిడిక్ట్ చేయడం అనేటటువంటి కారణం కూడా అటామిక్ నెంబర్ని ఇన్వెంట్ చేయడానికి, అలాగే అటామిక్ నెంబర్ యొక్క ఇంపార్టెన్స్ తర్వాత తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్గా మారింది. సో అనామలస్ సిరీస్ ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే టెలూరియం అండ్ అయోడిన్. సో నెక్స్ట్ దిస్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న లిమిటేషన్స్ ఏమిటి అంటే అనామలస్ పెయిర్ ఇది ఒక లిమిటేషన్. అంటే ఎనామలస్ పెయిర్ మీన్స్ ఇక్కడ అటామిక్ వెయిట్స్ యొక్క కరెక్ట్ ఆర్డర్లో కాకుండా వేరే రకంగా మార్చి రాయడం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది లిమిటేషన్స్. అంటే మీకు బిట్స్గా ఎలా అడుగుతారు ఎనామలస్ పెయిర్ ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ అంటే టెలూరియం అండ్ అయోడిన్ అదొక బిట్గా రాయాలి. నెక్స్ట్ అలాగే అనదర్ లిమిటేషన్ ఈజ్ 7th A గ్రూప్లో ఉన్న క్లోరిన్ నాన్ మెటల్, అలాగే 7th B గ్రూప్లో ఉన్న మ్యాంగనీస్ మెటల్. సో ఏ గ్రూప్కి బి గ్రూప్కి ఇలా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్గా రాయడం అనేది ఒక లిమిటేషన్, ఇది ఒక లిమిటేషన్. నెక్స్ట్ అలాగే లిథియం, సోడియం, పొటాషియం ఫస్ట్ A గ్రూప్, అలాగే ఫస్ట్ బీలో ఉన్నటువంటి కాపర్, సిల్వర్, ఆరం అంటే గోల్డ్ ఫస్ట్ బీలో ఉన్నటువంటి ఈ రెండు కూడా స్లైట్గా డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ లిమిటేషన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దేన్ని బేస్ చేసుకుని వచ్చింది అంటే మోస్లే చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేశారు. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ బేస్డ్ ఆన్ మోస్లేస్ ఎక్స్పెరిమెంట్స్, అది బిట్గా అడుగుతాడు. అలాగే నెక్స్ట్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ దేన్ని బేస్ చేసుకుని వచ్చింది అంటే అటామిక్ నెంబర్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వచ్చింది. సో దిస్ ఈజ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని కూడా అంటారు. మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ని షార్ట్ ఫార్మ్ ఆఫ్ టేబుల్ అంటారు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. దిస్ ఈజ్ లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్.
లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. షార్ట్ ఫామ్ ఆఫ్ టేబుల్ అంటే ఏమిటి అంటే మ్యాండ్లీవ్స్ పీరియాడిక్ టేబుల్. అలాగే మోస్ట్లెస్ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకుని వచ్చింది. నెక్స్ట్ అలాగే అటామిక్ నెంబర్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రపోజ్ చేయబడింది, అటామిక్ నెంబర్. సో దీన్ని మనం పీరియాడిక్ లా కూడా దీన్ని ప్రపోజ్ చేశారు. పీరియాడిక్ లా మీన్స్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఏం చెప్తుంది అంటే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ బేస్ చేసుకుని ఏదైనా ఎలిమెంట్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిపెండ్ అయి ఉంటాయని దాని అర్థం. అంటే అటామిక్ నెంబర్ మారిస్తే ఏదైనా యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అలాగే కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. దట్ మీన్స్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అని అడిగితే అటామిక్ నెంబర్ అని రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి చూద్దాం. దిస్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుంది అంటే వర్టికల్ కాలమ్స్ కొన్ని ఉంటాయి. సో ఇట్లా వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. దీస్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. దోస్ వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. అలాంటి వర్టికల్ కాలమ్స్ ఎన్ని ఉంటాయంటే 18 ఉంటాయి. సో దిస్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ 18 గ్రూప్స్. 18 గ్రూప్స్ అని రాయాలి. నెక్స్ట్ అలాగే హారిజాంటల్ రోస్ కూడా కొన్ని ఉంటాయి, అవి 7 రోస్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే పీరియడ్స్ అంటారు. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కంటైన్స్ అంటే 7 పీరియడ్స్ అని రాయాలి. సో ఇలా హారిజాంటల్గా ఉన్నటువంటి రోస్ కూడా కొన్ని ఉంటాయి. దీస్ హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. ఇట్లాంటి పీరియడ్స్ ఎన్ని ఉంటాయంటే 7 పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం మోడర్న్ పీరియాడిక్ టేబుల్కి సంబంధించి. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా వర్టికల్ కాలమ్స్ కొన్ని ఉంటాయి. సో ఇలా వర్టికల్ కాలం, సో ఇలాగా వర్టికల్ కాలమ్స్ ఉంటాయి. పైన ఇంకొక వింగ్ ఉంటుంది. సో వర్టికల్ కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఫస్ట్ ఏ గ్రూప్, దిస్ ఈజ్ సెకండ్ ఏ గ్రూప్, అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ అండ్ ఎయిత్ ఏ. ఇలా మనకి గ్రూప్స్గా ఉంటాయి. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ, థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ అండ్ ఎయిత్ ఏ గ్రూప్. సో ఇలా గ్రూప్స్ ఉంటాయి మనకి. ఇలా ఉన్నటువంటి గ్రూప్స్లో ఇవి 18 గ్రూప్స్. ఇవి 8A, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. నెక్స్ట్ మిగిలిన 10 ఇక్కడ ఉంటాయి. 2 3 4 5 6 7 8 9 10 గ్రూప్స్ ఇక్కడ ఉంటాయి. సో 18 గ్రూప్స్ ఆర్ దేర్. అలాగే నెక్స్ట్ వర్టికల్గా హారిజాంటల్గా ఉండేటటువంటి రోస్ ఉంటాయి, అవి పీరియడ్స్ అంటారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ పీరియడ్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ పీరియడ్. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇలా ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్, ఇలా 7 పీరియడ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్, ఫిఫ్త్, 6 7. సో ఇలాగా ఈ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్ లాగా ఫ్రేమ్ చేయబడినాయి. దట్ మీన్స్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి ఇక్కడ రాశారు. నెక్స్ట్ హీలియం, దీని యొక్క అటామిక్ నెంబర్ 2. సో హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం. ఈ విధంగా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అలా ఫామ్ చేయబడినాయి. మీకు ఇందులో ఎగ్జామ్స్లో అడిగేటటువంటిది ఏంటి అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎన్ని గ్రూప్స్ కలిగి ఉంటుంది అంటే 18 గ్రూప్స్ కలిగి ఉంటుంది. అలాగే ఎన్ని పీరియడ్స్ కలిగి ఉంటుంది అంటే 7 పీరియడ్స్ కలిగి ఉంటుంది. అలాగే హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. అలాగే వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈ ప్రతి గ్రూప్కి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి చూద్దాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి
ఇందులో ఏదో కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం, దాని యొక్క కాన్ఫిగరేషన్ రాద్దాం, మనకి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుస్తుంది. ఫస్ట్ లిథియం తీసుకుందాం. లిథియం యొక్క అటామిక్ నెంబర్ 3. సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p 3 కాబట్టి 1s2 2s1 దట్ ఈస్ 3 ఎలక్ట్రాన్స్ సరిపోయినాయి కదా, 2 + 1 3. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. సో దీనికి లాస్ట్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ ఎంత వచ్చింది, 2s1 వచ్చింది. అలాగే ఇంకొక ఎలిమెంట్ ఏదైనా తీసుకుందాం, ఈసారి సోడియం తీసుకుందాం. దట్ ఈస్ సోడియం. సోడియం యొక్క అటామిక్ నెంబర్ 11. దీని కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s1. సో దిస్ ఈజ్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇదేమో ఫస్ట్ పీరియడ్, ఇదేమో సెకండ్ పీరియడ్, ఇదేమో థర్డ్ పీరియడ్. సో ఇక్కడ లాస్ట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత వచ్చింది అంటే 3s1 వచ్చింది. సో ఈ ఫస్ట్ ఏ గ్రూప్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఇది తీసుకుంటే దీనికి 1s1 వస్తుంది, దీనికి 2s1 వస్తుంది, లాస్ట్లో దీనికి 3s1 వస్తుంది. దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్లో 4s1 వస్తుంది, ఇక్కడ 5s1 వస్తుంది, 6s1 వస్తుంది, 7s1. ఈ విధంగా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని అడిగితే NS1 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే NS1 వస్తుంది. అలాగే సెకండ్ ఏ గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే ఇందులో కూడా ఏదో ఒక ఎలిమెంట్స్ తీసుకుందాము, దాని యొక్క కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్లో వచ్చేటటువంటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి తెలుస్తుంది. సో సెకండ్ గ్రూప్కి సంబంధించి ఏవైనా రాద్దాం. సో దీంట్లో కూడా ఫస్ట్ బెరిలియం తీసుకుందాం. సో అటామిక్ నెంబర్ ఆఫ్ బెరిలియం ఈజ్ హీలియం లిథియం బెరిలియం 4 అవుతుంది. దీని కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2. సో దిస్ ఈజ్ ఫస్ట్ పీరియడ్ అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. సో దీని యొక్క లాస్ట్లో ఉన్న కాన్ఫిగరేషన్ 2s2 వచ్చింది. అలాగే ఈసారి కాల్షియంకి రాద్దాం. ఏవో ఒకటి ఈ గ్రూప్లో ఉన్నటువంటి ఏవో ఒక ఎలిమెంట్స్కి రాయండి. కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ 20. దీని కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 3s2 6 + 4 10 అయినాయి 12 3p6 3s 3p 4s 2 4 10 12 18 20 సరిపోయింది. సో వీటన్నిటికి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి మనకి మాయిలస్ డయాగ్రామ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. మాయిలస్ డయాగ్రామ్ బేస్ చేసుకుని 1s 2s 2p 3s 3p 4s అలా రాస్తాం మనం. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్, దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్, దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిట్, దిస్ ఈజ్ ఫోర్త్ ఆర్బిట్. సో ఇక్కడ చూస్తే మీరు ఇందులో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా లాస్ట్లో 2s2 3s2 4s2 అలా వస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి తీసుకుంటే దిస్ ఈజ్ 2s2 వస్తుంది లాస్ట్లో, దీనికి తీసుకుంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ట్లో 3s2 వస్తుంది, దీనికి కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్లో 4s2 వస్తుంది, ఈ ఎలిమెంట్కి రాస్తే 5s2 వస్తుంది లాస్ట్లో, దీనికి 6s2, దీనికి 7s2. ఇన్ జనరల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది అంటే NS2 అవుతుంది. NS2. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఈజ్ అని అంటే మనం ఏమని రాయాలి, NS2 రాయాలి. అదేవిధంగా సపోజ్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కనుక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే సపోజ్ బోరాన్కి రాద్దాం. బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ 5. అటామిక్ నెంబర్ మీన్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. సో బోరాన్ మీన్స్ 1s2 2s2 2p1 2 + 2 4 4 + 1 5. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్. సో NS2 NP1 లాగా వస్తుందన్నమాట. ఈ గ్రూప్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా NS2 NP1 అంటే ఇది తీసుకుంటే 2s2 2p1 3s2 3p1 4s2 4p1 5s2 5p1. సో ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్కి ఏ ఎలిమెంట్ కాన్ఫిగరేషన్ మీరు రాసిన లాస్ట్లో NS2 NP1 ఫామ్లో వస్తుందన్నమాట. N అంటే నెంబర్ ఆఫ్ పీరియడ్ అనమాట. సో ఇది సెకండ్ పీరియడ్ కాబట్టి 2s2 2p1 వచ్చింది. థర్డ్ పీరియడ్ కాబట్టి దీనికి కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్లో 3s2 3p1 వస్తుంది. ఇది ఫోర్త్ పీరియడ్ కాబట్టి ఇక్కడ ఈ ఎలిమెంట్ కాన్ఫిగరేషన్ రాస్తే 4s2 4p1 వస్తుంది. ఇది ఫిఫ్త్ పీరియడ్ కాబట్టి దీని కాన్ఫిగరేషన్ రాస్తే 5s2 5p1 వస్తుంది. సో ఇన్ జనరల్ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది అంటే NS2 NP1 అవుతుంది అనమాట. అలాగే ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి కాన్ఫిగరేషన్ రాస్తే ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కాన్ఫిగరేషన్ రాస్తే NS2 NP2 అవుతుంది. NS2 NP2. దీనికి రాస్తే NS2 NP3, దీనికి NS2 NP4, NS2 NP5, NS2 NP6. ఇవన్నీ కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. సో ఫోర్త్ ఏ గ్రూప్కి NS2 NP2. అలాగే ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 NP3 అవుతుంది. అలాగే సిక్స్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి NS2 NP5
4 అవుతుంది. అలాగే 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి NS2 NP5, అలాగే 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి NS2 NP6. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఫస్ట్ ఏ అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, సెకండ్ ఏ అంటే 2 ఎలక్ట్రాన్స్, థర్డ్ ఏ అంటే 2 + 1 3 ఎలక్ట్రాన్స్ వచ్చాయి, ఫోర్త్ ఏకి NS2 NP2 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫిఫ్త్ ఏకి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సిక్స్త్ ఏకి 6 ఎలక్ట్రాన్స్, సెవెంత్ ఏకి 7 ఎలక్ట్రాన్స్, ఎయిత్ ఏకి 8 ఎలక్ట్రాన్స్. సో లాస్ట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబుల్ గ్యాసెస్ అంటారు. వీటిలో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుంది అంటే NS2 NP6 ఉంటుంది, ఎక్సెప్ట్ హీలియం. హీలియంకి మాత్రం NS2 NP6 ఉండదు. ఎందుకనంటే హీలియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. సో ఇక్కడ మనకి బిట్స్గా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏంటి అంటే NS2 ఈజ్ ది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అంటే సెకండ్ ఏ గ్రూప్ అని రాయాలి. నెక్స్ట్ అలాగే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబెల్ గ్యాసెస్ అంటే NS2 NP6 బ్రాకెట్లో ఎక్సెప్ట్ హీలియం అని రాయాలి. సో ఇవన్నీ కూడా మనకి బిట్స్గా అడుగుతారు. సో అలాగే మనం ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ను అనుసరించి ఏదైనా ఒక ఎలిమెంట్ ఇస్తే అది ఏ గ్రూప్కి చెందింది, ఏ పీరియడ్కి చెందింది అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనకి కాల్షియం అని ఇచ్చారనుకోండి, కాల్షియం ఇది ఏ గ్రూప్కి చెందుతుంది, ఏ పీరియడ్కి చెందుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఫస్ట్ 20, దీని కాన్ఫిగరేషన్ రాసుకోండి. దట్ ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p 2 + 2 4 4 + 6 10 12 + 6 18 4s2. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఆర్బిట్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ ఆర్బిట్, దిస్ ఈజ్ ఫోర్త్ ఆర్బిట్. సో లాస్ట్లో 4s2 అంటే 4 ఆర్బిట్స్ వరకు ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఏవైతే ఉందో ఫోర్త్ ఉంది కాబట్టి దట్ బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్ అని మనం చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ లాస్ట్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ చూడండి, NS2 ఫామ్లో ఉంది. లాస్ట్లో ఉన్నటువంటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనికి ఉంటుంది అంటే సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఉంటుంది. కాబట్టి ఇది సెకండ్ గ్రూప్కి చెందినటువంటిది అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా సెకండ్ గ్రూప్ అండ్ ఫోర్త్ పీరియడ్కి చెందినటువంటి ఎలిమెంట్ కాల్షియం. ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ఇస్తే అది ఏ గ్రూప్ అండ్ ఏ పీరియడ్ అనేది మనం ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సపోజ్ పాస్ఫరస్ ఇచ్చారనుకోండి, పాస్ఫరస్కి కాన్ఫిగరేషన్ రాసుకోండి 11 12 13 14 15. పాస్ఫరస్కి అటామిక్ నెంబర్ 15 అవుతుంది. దీని కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p 10 అయింది, 12 అయింది, 3 15 అవుతుంది. సో 2 + 2 4 + 6 10 10 + 2 12 12 + 3 15. సో దిస్ ఈజ్ ఫస్ట్ పీరియడ్, this is first orbit, this is second orbit and this is third orbit. సో 3 ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ పీరియడ్ కంటైన్స్ ఫస్ట్ ఆర్బిట్ ఒక ఆర్బిట్, అలాగే సెకండ్ పీరియడ్ కంటైన్స్ 2 ఆర్బిట్స్, థర్డ్ పీరియడ్ కంటైన్స్ 3 ఆర్బిట్స్ అండ్ ఫోర్త్ పీరియడ్ కంటైన్స్ 4 ఆర్బిట్స్, ఫిఫ్త్ పీరియడ్ కంటైన్స్ ఫిఫ్త్ ఆర్బిట్ 5 ఆర్బిట్స్. సో సిక్స్త్ పీరియడ్ 6 ఆర్బిట్స్, సెవెంత్ పీరియడ్ 7 ఆర్బిట్స్ ఉంటాయి. సో ఇలాగ త్రీ ఆర్బిట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ థర్డ్ పీరియడ్. ఇది ఏ పీరియడ్కి చెందుతుంది, థర్డ్ పీరియడ్కి చెందుతుంది. అలాగే లాస్ట్లో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి, NS2 NP3 ఫామ్లో ఉంది. సో NS2 NP3 మీన్స్ ఫిఫ్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్, సో ఫిఫ్త్ ఏ గ్రూప్ అలాగే థర్డ్ పీరియడ్, సో పాస్ఫరస్. సో థర్డ్ పీరియడ్ ఫిఫ్త్ ఏ గ్రూప్, సో పాస్ఫరస్ ఎలిమెంట్ అనేటటువంటి ఉంటుంది. ఈ విధంగా పీరియడ్ అండ్ గ్రూప్ని మనం అలా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ దట్ ఈజ్ S బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ అగైన్ నెక్స్ట్ P బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ D బ్లాక్ ఎలిమెంట్స్. సో మనకి ఉన్నటువంటి సిలబస్లో S బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ P బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఉంది. S బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు లాస్ట్లో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటల్లోకి వెళ్తుందో మనం గమనించాలి. అలాగే లాస్ట్లో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ ఏమంటారంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నట్లయితే కార్బన్ 6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. సో ఈ 2p2 అనే ఆర్బిటాల్ లాస్ట్ ఉన్నటువంటి ఆర్బిటాల్, అలాగే దీంట్లోకి లాస్ట్లో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ వెళ్తుంది కాబట్టి ఈ లాస్ట్ కమింగ్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్లోకి వెళ్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ p బ్లాక్ ఎలిమెంట్. సో ఇది p బ్లాక్ ఎలిమెంట్, సో ఇది p బ్లాక్ ఎలిమెంట్. ఈ విధంగా మనం ఇందులో ఉన్నటువంటి ఈ గ్రూప్స్ అన్నిట్లో కూడా ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ తీసుకున్నట్లయితే లాస్ట్లో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ S బ్లాక్లో వెళ్తుంది కాబట్టి దీస్ టూ గ్రూప్స్ ఆర్ కాల్డ్ S బ్లాక్ ఎలిమెంట్స్. S బ్లాక్ ఎలిమెంట్ మీన్స్
first A group and second A group elements are called S block elements. Why? Because first A and second A group, ఈ గ్రూప్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే దాని కాన్ఫిగరేషన్ రాస్తే లాస్ట్లో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ ఎస్ బ్లాక్లోకి వెళ్తుంది. సపోజ్ మెగ్నీషియం తీసుకుని దాని కాన్ఫిగరేషన్ రాద్దాము. మెగ్నీషియం, సో దీని మెగ్నీషియంకి అటామిక్ నెంబర్ 12. సో 1s2, 2s2, 2p6, 3s2. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. సో ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్, ఇది థర్డ్ ఆర్బిట్. చూసారా, లాస్ట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్ళింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్. ఈ విధంగా ఈ రెండు గ్రూప్స్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్కి నువ్వు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినా అది లాస్ట్లో ఎస్ బ్లాక్లోకి వెళ్తుంది. సో దీస్ టూ ఆర్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. అలాగే ఇవన్నీ తీసుకుని వీటిలో ఏ ఎలిమెంట్కి నువ్వు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసినా లాస్ట్లో వచ్చేటటువంటి ఎలక్ట్రాన్ పీ బ్లాక్లోకి వెళ్తుంది. కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్, ఎయిత్ ఇయర్, ఇవన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్. కానీ హీలియంకి మాత్రం పీ బ్లాక్లోకి వెళ్ళదు, ఎస్ బ్లాక్లోకే వెళ్తుంది. ఎందుకంటే హీలియంకి 1s2 కాన్ఫిగరేషన్ కాబట్టి. సో చివరిన ఎస్ ఆర్బిటాల్లోకి వెళ్తే దోస్ ఆర్ కాల్డ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్. That means if the differentiating electron enters into s orbital, those are called s block elements. Like if the differentiating electron enters into p orbital, those are called p block elements. P block elements ante third A group, fourth A group, fifth A group, and sixth A group, seventh A group, and eighth A group. So ivanni kuda p block elements except helium. సో ఈ విధంగా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ మీద కూడా మీకు బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ జెర్మేనియం తీసుకుని ఈజ్ ఇట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ ఆర్ పీ బ్లాక్ ఎలిమెంట్ అంటే పీ బ్లాక్ ఎలిమెంట్ అని రాయాలి. అలాగే ఇక్కడైతే బేరియం తీసుకుని ఇఫ్ బేరియం ఈజ్ డాష్ బ్లాక్ ఎలిమెంట్ అంటే ఇట్ ఈజ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అని రాయాలి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్. అలాగే ది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ns2np1 కావచ్చు, ns2np2 కావచ్చు, ns2np3, ns2np4, ns2np5, ns2np6. ఇవన్నీ కూడా పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అవుతాయి. అలాగే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ns1, ns2. ఈ రెండు కూడా జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అవుతాయి. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ది పీరియాడిక్ టేబుల్ లెసన్కి సంబంధించి చాలా వరకు కంప్లీట్ చేసాం. మిగిలినటువంటి సిలబస్ కొంచెం తక్కువగానే ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 2లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే.